ఈ రోజు మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినయన్న గారి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి పోయినప్పటికీ ఏదైతే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలందరూ కూడా మన స్థానిక సంస్థలలో సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా వాళ్ళందరూ గెలిచినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి ఆయా గ్రామాల ప్రజలు గాని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు గాని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అనేది దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం దేశ ప్రజల విముక్తి కోసం స్థాపించబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రమే కాక మన యొక్క విధులను హక్కులను ఏదైతే గరీబులని ఒక స్థాయికి తీసుకురావాలని ఒక అభివృద్ధి చెందాలని దేశాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశ పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించబడ్డది. కావున అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ దేశంలో స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పుట్టింది 150 సంవత్సరాలు పైబడింది. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజల అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసమే పాటుపడతా అని చెప్పేసి కూడా దేశ ప్రజలు గమనించాలని చెప్పేసి చెప్తూ నందిపేట మండల కేంద్రంలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి చాలా మంది నాయకులు కార్యకర్తలు విచ్చేయడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఎంతో మంది కూడా ఇటు దేశం కోసం అసలు వాస్తవానికి దేశ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అమరులయ్యారు. వారికి కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.